సల్మాన్ ఖాన్ అప్కమింగ్ పేట్రియాటిక్ సినిమా మాతృభూమి మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేకుండా అభిమానుల్ని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ సినిమాపై వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ మరింత షాక్ చేస్తోంది. మరి ఆగస్టులోనైనా మాతృభూమి సినిమా థియేటర్లోకి వస్తుందా? ప్రెజెంట్ వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్ పై మేకర్స్ లేటెస్ట్ గా ఇచ్చిన క్లారిటీ ఏంటి? సికిందర్ డిజాస్టర్ తర్వాత పేట్రియాటిక్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యారు సల్మాన్ ఖాన్. డైరెక్టర్ అపూర్వ లాఖియా తెరకెక్కించిన మాతృభూమి సినిమాలో ఆర్మీ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు కండల వీరుడు. 2020 గాల్వన్ వ్యాలీ ఘర్షణ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ సల్మాన్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తూ వస్తోంది. ఏప్రిల్లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ పనులు స్టిల్ పెండింగ్ లోనే ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమాకు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైనట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పేట్రియాటిక్ సినిమా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికేట్ ని ప్రస్తుతానికి హోల్డులో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. సిబిఎఫ్సి నుంచి ఎదురైన ఈ అడ్డంకితో మాతృభూమి సినిమా థియేటర్స్లోకి రావడానికి మరింత టైం పట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే మాతృభూమి సెన్సార్కి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్లో ఏమాత్రం నిజం లేదని స్పెషల్ నోట్తో క్లారిటీ ఇచ్చింది టీం. గతంలోని సెన్సార్ ఆదేశాలతో మాతృభూమి సినిమాను రీషూట్ కూడా చేశారు డైరెక్టర్ అపూర్వ లాఖియా. సినిమాని దాదాపుగా 40% రీషూట్ చేసిన మేకర్స్ కల్పిత అంశాలు, రొమాంటిక్ సీన్స్తో బ్యాక్ స్టోరీని మరింతగా ఎక్స్టెండ్ చేసినట్లుగా వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు రీషూట్ తర్వాత కూడా సెన్సార్ సర్టిఫికేట్ ని ఇంకా హోల్డ్లో పెట్టారనే న్యూస్తో డిసప్పాయింట్ అయిన సల్మాన్ అభిమానులకి మేకర్స్ ఇచ్చిన క్లారిటీ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో అతి త్వరలో మాతృభూమి సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేయాలని కోరుతున్నారు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్.